కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. విశ్వక్ సేన్ గ్రాఫ్ చూస్తుంటే కెరీర్ ముగిసినట్టే అనిపిస్తోంది. ఏ సినిమా చేసినా ఫ్లాపే. ఈ యంగ్ హీరో సెలక్షన్స్ చూస్తుంటే హిట్ కొట్టాలన్న కసి ఆయన ఎంచుకునే కథల్లో కనిపించడం లేదు. ఫ్లాపుల్లో మునిగిపోయిన విశ్వక్ సేన్ హిట్తో బయటపడతాడా లేదంటే ఫేడ్ అవుట్ అయిపోతాడా? కెరీర్ మొదల్లో విశ్వక్ సేన్ సక్సెస్ స్ట్రైక్ రేట్ 100% ఉండేది. కానీ 2 ఏళ్లుగా 100% ఫ్లాప్లతో సతమతమవుతున్నాడు. స్వతహాగా దర్శకుడైన విశ్వక్ మరీ ఇంత నాసిరకమైన కథలను సెలెక్ట్ చేసుకోవటం ఫ్యాన్స్ కు షాక్ ఇస్తోంది. విశ్వక్ లో డైరెక్టర్ ఉండడంతో ఒక దర్శకుడు చెప్పే కథ బాగుందా లేదా, నెరేషన్ ఎలా ఉందో ఈ టేప్ పసిగట్టేయొచ్చు. కానీ గత 2 ఏళ్లుగా నటించిన ఫ్లాప్ మూవీస్ చూస్తుంటే దర్శకుడిగానే కాదు ఒక హీరోగా కూడా ఆలోచించడం లేదు. ఈ నగరానికి ఏమైందితో గుర్తింపు తెచ్చుకున్న విశ్వక్ సేన్ కెరీర్ మొదట్లో అద్భుతమైన హిట్స్ కొట్టాడు. రెండో సినిమాకే దర్శకుడిగా మెగా ఫోన్ పట్టి ఫలక్నామా దాస్తో హిట్ చూశాడు. ఆ తర్వాత హిట్ మూవీతో మరో హిట్ కొట్టిన విశ్వక్ పాగల్ సినిమాతో కమర్షియల్ గా సక్సెస్ చూశాడు. అశోకవనంలో అర్జున కళ్యాణం డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఆకట్టుకుంది. విశ్వక్ సేన్ రెండోసారి మెగా ఫోన్ పట్టిన దాస్ కా దమ్ కి సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత మరోసారి డైరెక్షన్ వైపు చూడకుండా హీరోగా కంటిన్యూ అయ్యాడు. ఒక్కటంటే ఒక్క సినిమా కథల్లో దమ్ము లేకపోవడంతో ఫ్లాపులు క్యూ కట్టాయి. గామితో కొత్తగా ప్రయత్నించిన కామన్ ఆడియన్స్ కు కథేమిటో అర్థం కాలేదు. స్టార్ ఇమేజ్ కోసం మాస్ అవతార్ ఎత్తిన గ్యాంగ్ ఆఫ్ గోదావరి షాక్ ఇచ్చింది. ఛాన్స్ వచ్చింది కదా, ఫ్యాన్సీ రెమ్యూనరేషన్ ఆఫర్ చేశారు కదా అని ఏది పడితే ఆ సినిమా ఒప్పుకుంటే ఎలా ఉంటుందో లైలా పాఠం నేర్పింది. విశ్వక్ లేడీ గెటప్ కోసం చాలా కష్టపడిన 3rd గ్రేడ్ మూవీగా మిగిలిపోయింది. బూత్ సినిమా తీశారని ఫ్యాన్స్తో పాటు సాధారణ ప్రేక్షకులు సైతం లైలాపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దీంతో సారీ కోరుతూ సోషల్ మీడియాలో లెటర్ రాశాడు విశ్వక్. సినిమా 9 కోట్లు కమ్మితే 2 కోట్లు కూడా రాలేదు. లైలా డిజాస్టర్ తర్వాత గ్యాప్ తీసుకుని ఫంకీతో హిట్ కొడదామని రీసెంట్ గా వస్తే బాక్స్ ఆఫీస్ స్ట్రోక్ ఈసారి గట్టిగా తగిలింది. దర్శకుడు అనుదీప్ రొటీన్ పంచ్ మార్క్ తో బోర్ కొట్టించాడు. కంటిన్యూ ఫ్లాప్లతో విశ్వక్ అన్లక్కీ హీరో అనిపించుకున్న ఛాన్సులు దక్కించుకోవడంలో మాత్రం లక్కీ హీరోనే. 3 ఏళ్లుగా 5 ఫ్లాపులు వచ్చినా చేతిలో 3 సినిమాలున్నాయి. మెగా ఫోన్ పడితే గానీ హిట్ దక్కదన్న సంగతి గ్రహించినట్టున్నాడు విశ్వక్. ధమ్కి తర్వాత డైరెక్ట్ చేస్తున్న కల్ట్ మూవీ 2025 మేలో లాంఛనంగా మొదలైంది. దీంతో పాటు పొలిటికల్ డ్రామా లెగసీలో నటిస్తున్నాడు. గుర్తింపు తీసుకొచ్చిన ఈ నగరానికి ఏమైంది 2లో నటిస్తున్నాడు విశ్వక్. ప్రస్తుతం విశ్వక్ నటిస్తున్న 3 చిత్రాల్లో ఏ మూవీ ముందు వస్తుందో గానీ ఈసారి హిట్ రాకపోతే మున్ముందు ఆఫర్స్ రావటం కూడా కష్టమైపోతుంది. నిర్మాతలకు ₹1 లాభం తీసుకురాకపోయినా ఛాన్సులు వస్తున్నాయే గానీ ఈ అదృష్టం ఎల్లకాలం విశ్వక్తోనే ఉండదు. యంగ్ హీరోలందరూ కొత్తగా ఆలిస్తుంటే ఈ సీనియర్ కుర్ర హీరో మాత్రం ఇంకా మూసలోనే వెళుతున్నాడు. డైరెక్టర్ గా కొత్తగా ఆలోచించి హిట్స్ ఇచ్చిన విశ్వక్ ఐరన్ లెగ్ ముద్రలోంచి ఎప్పుడు బయటపడతాడేమో చూడాలి మరి.